ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఏంటంటే ఇక నుంచి రియల్మీ మొబైల్స్ లో ఉన్న C15 అండ్ 16 సిరీస్ లో వాటి యాక్చువల్ ప్రైజెస్ కంటే ₹1000 ఎక్కువ హైక్ తో అయితే సేల్ చేస్తారనమాట. ఇది ఎందుకు అంటే వాళ్ళ మెమరీ చిప్స్ ఉంటాయి కదా, వాటి ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయ్యాయంట. అందుకనేసి అయితే ఇంత ప్రైజెస్ అయితే మనకి సేల్ చేస్తున్నారు. అండ్ సెకండ్ న్యూస్ వచ్చేసరికి 2006 లో డ్వార్ఫ్ ప్లానెట్ గా అయితే తీసేసిన ప్లూటోని మళ్ళీ ఇప్పుడు ఒక ప్లానెట్ గా డిక్లేర్ చేయాలనేసి నాసా హెడ్ అయిన ఇసాక్ గారు అయితే మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు. సో థర్డ్ న్యూస్ వచ్చేసరికి ఏంటంటే ఎలాన్ మస్క్ గారి కంపెనీ అయిన న్యూరోలింక్ అనేది అయితే ఒక కొత్త సర్జికల్ రోబోట్ ని అయితే లాంచ్ చేసింది అనమాట. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మన బ్రెయిన్ లోకి మన హెయిర్ కంటే థిన్ గా ఉన్న థ్రెడ్స్ ని అసలు నొప్పి లేకుండా ఇన్సర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ఫోర్త్ న్యూస్ వచ్చేసరికి మన ఇండియా ఇప్పుడు హైపర్ మిసైల్స్ ని మాక్ 5 స్పీడ్స్ తో వస్తున్న వాటిని కూడా ఏఐ అనేబుల్డ్ రాడార్ సిస్టమ్ తో కనుక్కుంటారనమాట. అండ్ మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ కి ఇది ఒక రకమైన గ్రేట్ అచీవ్మెంట్ లాంటిది. అండ్ ఫైనల్ న్యూస్కి వెళ్లే ముందు దిస్ ఈస్ సర్క్యూట్ 360. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో అయితే. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి ఈ రోజు నుంచి ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ గేమింగ్ 2026 అనే బిల్ అయితే ఫోర్స్ లోకి వస్తుంది అనమాట. దీనివల్ల ఎవరైతే ఆన్లైన్ లో రియల్ మనీని పెట్టి గేమ్స్ ఆడతారో వాళ్ళని అయితే అరెస్ట్ చేసే రైట్స్ ఉంటాయి పోలీస్ వాళ్ళకి ఆర్ ఎల్స్ ఎనీ అదర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి. దిస్ ఈస్ ప్రెజెంటెడ్ బై యువర్ బోలిన్ అండ్ ధనుష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.